పూర్వీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. ఇన్ సెర్చ్ ఆఫ్ సిన్సియర్ సీకర్స్. సో అందుకనే ఈ వీడియోలు తయారు చేస్తున్నప్పుడు కానీ నేను ఒక విద్యార్థిని అనే పొజిషన్లోనే ఉంటాను. ఎప్పటికీ గురువు పొజిషన్ నేను కూర్చోను. గురువు పొజిషన్లో నేను ఉండను. ఎందుకంటే మనకి రియల్ నాలెడ్జ్ ట్రూత్ చెప్పగలిగేది మనలోనే ఉంది. అది మనలో ఉన్న డివైన్ ఫ్రాగ్మెంట్. అది మన గురువు. అది మనకి సిగ్నల్ ఇచ్చేదా పొజిషన్‌కి తయారు చేయటం అనేదే నా లక్ష్యం మనుషుల్ని. నేను దానికి తయారవ్వటం, నాతో పాటు ఎవరైతే వీడియోలో సహ ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని కూడా ఆ పొజిషన్‌కి తీసుకురావటం అనేదే నేను ఆశిస్తున్న ఫలితం. కానీ యాక్చువల్‌గా ఈ వీడియోలు చేయటానికి స్ఫూర్తి ఏమిటయ్యా అంటే రిఫ్లెక్షన్ చేసే మెథడ్ కింద తీసుకున్నా నేను. సపోజ్ ఏదైనా ఒక విషయం చదివి దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాం కదా! ఆ రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు దానికి ఒక వీడియో రూపం ఇవ్వటానికి కంటెంట్ రూపం నోట్స్ రాసుకోవటం లాగా ఒక స్లైడ్ తయారు చేయటం. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయటం అనేది నాకు రిఫ్లెక్షన్ అనమాట. అందుకని ప్రతి వీడియోకి నేను తొలి విద్యార్థిని. నేనే ఉపాధ్యాయుడిని. నేనే విద్యార్థిని. కానీ నేను గురువుని కాదు. గురువు స్థానం మటుకు ఆల్రెడీ మన లోపలే ఉండే డివైన్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో, మనం ఆత్మ అని పిలువబడేదో అది గురువు స్థానం తీసుకుంటుంది. అది తీసుకునేదాకా మనం ఈ జీపీఎస్ పట్టుకొని ఈ జ్ఞాన సంపార్జన, ఈ జ్ఞాన యోగంలో దాకా ప్రయాణం చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్ ఫార్మ్ చేసుకుంటాం. ఈ ఫ్రేమ్‌వర్క్ ఫార్మ్ చేయటంలో ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం అయిపోతుందా? అనేది టెర్మినల్ పాయింట్ కాదు. ఇవాళ ఈ వీడియోలో నాకేమర్థమైందనేది ఇంపార్టెంట్. ఈ వీడియో నేను బాగా చెప్పగలిగానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. కొన్ని వీడియోలు చాలా చెప్పగలుగుతున్నట్టు నాకేం తెలుస్తోంది. కొన్ని వీడియోలు నాకే ఏమో అనుకున్నది ప్రెజెంట్ కాలేదేమో అనిపిస్తూ ఉంటుంది. సరే. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంతకుముందు వీడియోలో వచ్చింది. దాని కంటిన్యూషన్‌కెళ్దాం. సో, వాట్ రిక్వైర్స్ టు అబ్సార్బ్ సెల్ఫ్ నాలెడ్జ్. సెల్ఫ్ నాలెడ్జ్ అబ్సార్బ్ అవ్వడానికి మనకు ప్రమాణాలు కావాలి. సో, ప్రమాణాల గురించి చర్చించడం అయింది. ఇప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్ కావాలంటే ప్రమాణాలు స్వీకరించాలంటే నీలో రెడీనెస్ ఉండాలిగా ఫస్ట్. నీలో రెడీనెస్ అంటే ఉదాహరణకు చెప్పాను కదా! సో, నువ్వేదో ప్రమాణం అనుకోని నాకు ఆ విధమైన ప్రమాణమే అలాగే ఉంటేనే నేను ఈ ఫలాన్ని నమ్ముతాను అనుకుంటే అది రెడీనెస్ సూచిస్తోంది. నువ్వు రెడీనెస్‌కి ఇంకా రాలేదని. జనరల్‌గా ఎమోషన్ ట్రిగ్గర్ చేసేవి, ఎంటర్‌టైన్ చేసే వీడియోలకి టక 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 అని సర్క్యులేషన్ ఎక్కువుంటుంది. ఎంజాయ్‌మెంట్ కదా! మనకి కిక్ కావాల్సొస్తుంది. కిక్ ఎందుకు కావాల్సొస్తుందో కూడా ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో, ఎందుకని నువ్వు కిక్ వెంట పడుతున్నావు అంటే దట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ టెక్నో సివిలైజేషన్. ఈ టెక్నో సివిలైజేషన్ ఉంది సాంకేతిక ప్రస్తుతం జీవన విధానం. దీంట్లో డిపెండెన్సీ పెరుగుతుంటుంది ఒక పక్కన. అట్ ద సేమ్ టైమ్ నీలో ఉండే కాగ్నిటివ్ స్కిల్స్ పోతుంటాయి. పటాపర్తి అనుభవలబ్ధి ప్రమాణాలని నువ్వు తయారు చేసుకోలేవు. ఎదురుగుండేవాడు అలా తయారు చేసి ఏదైనా చెప్పినా అది నీకు కేవలం ప్రత్యక్ష ప్రమాణం కిందో, శబ్ద ప్రమాణం కిందో ఉండిపోతుంది. శబ్ద ప్రమాణం కింద ఎక్కువ ఉంటూ ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణం అనేది నీ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి కాబట్టి. సో, నీ రెడీనెస్ చాలా ఇంపార్టెంట్. నీ రెడీనెస్ అనేది ఎలా తెలుస్తుందంటే నీ అటెన్షను, నీ ఇన్వాల్వ్‌మెంటు, నీ యొక్క ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్‌మెంట్, అటెన్షను. సో, వీటి మీద తెలుస్తుంటుంది. సో, రైట్ ఎనీవే సో, ఇదంతా సెల్ఫ్ ఎంక్వైరీకి కంపల్సరీ కావాల్సిన క్యారెక్టర్స్. సో, ఈ రెడీనెస్ ఉండాలి అంటే ఇంకేమి ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. సాధన చతుష్టయ అంటారు దీన్ని. సాధన చతుష్టయ. దుష్ట చతుష్టయం కాదు బాబు. 4 ప్రీరిక్విజిట్ డిసిప్లిన్స్. 4 ప్రీరిక్విజిట్స్ మాట అవి. అంటే రిక్విజిట్స్ లిస్ట్ ఇక్కడ ఉందని చెప్తున్నాను కదని ఇది ఉంది. అయ్యో! ఇది నాకు లేదు. నేను దీనికి పనికిరాను. ఇలాగొద్దు. ఇవన్నీ అందరికి ఉన్నవే.
కానీ వీటన్నిటిని పాలిష్ చేసి సరైన పొజిషన్‌లో పెట్టుకోవాల్సినవే. ఇవన్నీ ఇంచుమించు అందరికున్నవే. దాంట్లో మొదటిదేమిటి? వివేకం. వివేకం అంటే డిస్క్రిమినేషన్. నువ్వు డిస్క్రిమినేట్ చేయగలిగి ఉండాలి. డిస్క్రిమినేషన్ చేయటం అంటే ప్రెజుడిషియస్‌కి వెళ్ళటము కాదు. ఇది అస్పృశ్యతకి సంబంధించిన విషయం కాదు. జనరల్‌గా డిస్క్రిమినేషన్ పదం అన్‌టచబిలిటీకి అసోసియేట్ అయిపోయి మనం వినుంటాం ఇంతవరకు. డిస్క్రిమినేట్ చేశారు. వీడు అన్‌టచబిలిటీ ఫీల్ అవుతున్నాడు. ఆ నాలెడ్జ్‌లోకి వెళ్ళను. కనుక నోన్‌ని పర్సీవ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఉన్నది పర్సీవ్ చేద్దాం. సో, డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే తేడా గుర్తుపట్టడం. ఇప్పుడు మారుతున్న దానికి, మారకుండా స్టాటిక్‌గా ఉన్నదానికి డిస్క్రిమినేట్ చేయగలగటం వివేకంలో. ఇది చాలా ఇంపార్టెంట్. వివేకంలో ప్రాక్టీస్ ఏమిటయ్యా అంటే మారుతూ ఉన్నది, మారకుండా స్థిరంగా ఉన్నదాన్ని రెండిటిని డిస్క్రిమినేట్ చేయగలగటం. ఉదాహరణకి చెప్పుకున్నాం గదా! నువ్వు పుట్టినప్పుడు మహా అయితే ఒక అడుగు, ఒక 2 కేజీలో, 3 కేజీల బరువుతో పుట్టుంటావు. ఇప్పుడు 5, 6 అడుగులు దగ్గర దగ్గర 60, 70 కేజీలు. అప్పుడు మాసేమిటి, ఇప్పుడు మాసేమిటి. ఇదంతా ఒక్క రోజులో వచ్చింది కాదు కదా! యాక్చువల్‌గా మార్పు చెందుతూ వచ్చింది. చిన్నప్పుడు నీ మొహం ఎలా ఉంది, ఇప్పుడు అలా ఉందా? చిన్నప్పుడు నువ్వెలా ఉన్నావో అలా ఉన్నావా? సో, ఇదంతా నిరంతరంగా జరుగుతున్న మార్పు. అయినా నువ్వు అని దేన్నైతే నువ్వు రిఫర్ చేస్తున్నావో అది మార్పు అవ్వలా. అది తగ్గను కూడా తగ్గదు. సపోజ్ ఈ చెయ్యో, కాలో విరగాలని నేను కోరుకోవట్లేదు. కానీ చెయ్యో, కాలో లేదనుకో, యాక్సిడెంట్‌లో పోయిందనుకో, నీకు లోపల నువ్వే. నువ్వు అని అనేది రిఫర్ చేస్తున్నావు అది మారదు. సో, డిస్క్రిమినేషన్ అన్నమాట. సో, ఏది రియలు, ఏది అన్‌రియలు. ఏది పర్మనెంటు, ఏది ఇంపర్మనెంట్. ఈ డిస్క్రిమినేట్ చేయగలిగుండాలి. జనరల్‌గా గమ్మత్తు మనం డిస్క్రిమినేట్ ని గుర్తించం. పర్సీవ్ చెయ్యం. చెప్తే మటుకు ఎవరైనా "ఆ! అవునవును. కరెక్టే, కరెక్టే" అంటుంటాం మనం. సరే రైట్ ఎనీవే. నెక్స్ట్ డిటాచ్‌మెంట్. నెక్స్ట్ నీకున్న ప్రిక్విజిట్ ఏమిటంటే డిటాచ్‌మెంట్. అంటే వైరాగ్య. వైరాగ్య అనగానే ఓహో! సన్యాసం వేసుకోవాలి, గడ్డాలు మీసాలు పెంచుకోవాలి, రుద్రాక్షలేసుకోవాలి, ఇంట్లో పెళ్ళాం బిడ్డలను వదిలేయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇదంతా నీ నోన్. చెప్పానుగా నోన్‌ని పర్సీవ్ చేయడానికి ట్రై చేయొద్దు. నోన్ ఉన్నదున్నట్టు పర్సీవ్ చేస్తే వైరాగ్య అంటే ఏ రంగు తంది కాదు అని. ఏ కలరు తంది కాదు. కానీ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. సపోజ్ నీకు 4 కలర్స్ ఉన్నాయనుకో, గ్రీన్ కలర్ ఇష్టమైతే నీకు గ్రీన్ కలరే స్ఫుటంగా కనబడుతుంటది. మిగతా కలర్లు కనబడవు పక్కన. అలాగా. సో, డిటాచ్‌మెంట్ ఏంటంటే రాగ ద్వేషాలకి అతీతంగా ఉంటుంది. అంటే ఇది ఇష్టం కాబట్టి దాన్ని ఎగ్జాజరేట్ చేస్తావు. ఇది ఇష్టం లేదు కాబట్టి దానికి ఉన్నదానికంటే దాని సైజ్‌ని తగ్గించేస్తావు నీ పర్సెప్షన్‌లో. ఇలా కాకుండా చూడగలిగితే దాన్ని వైరాగ్యం అంటారు. సో, డిటాచ్‌మెంట్ నెక్స్ట్ క్యారెక్టర్. తర్వాత సమాధి ఇక్కడ 6 సబ్ డిసిప్లైన్స్ మాట. సమాజ్ షట్క అంటారు. వీటి గురించి డీటెయిల్‌గా చెప్పుకుంటూ వెళ్దాం తర్వాత వీడియోలో. ప్రస్తుతం వాటి యొక్క లిస్ట్ పేర్లు చెప్పేసుకుందాం. శమ అంటే మైండ్ కంట్రోల్. దమ అంటే సెన్స్ కంట్రోల్. విప్రతి అంటే సెన్స్ విత్‌డ్రాయల్. త అంటే టాలరెన్స్ ఆఫ్ అపోజిట్స్. సమాధాన అంటే మైండ్ కాన్సంట్రేషన్. శ్రద్ధ అంటే ఫెయిత్ ఇన్ స్క్రిప్చర్స్. వీటిని సమాజ్ షక్క అంటారు. అంటే 6 డిసిప్లైన్స్. వీటి గురించి తర్వాత నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క దాని గురించి. ప్రస్తుతానికి వీటి గురించి ఏదో కొంత ఏదో తెలిసినట్టుగా, విన్నట్టుగా కొన్ని శబ్దాలు అనిపిస్తాయి. కొన్ని విన్నట్టుగా అనిపించవు. ఆ! మీ లోపల ఉన్న నాలెడ్జ్ అలా ఉండనండి. తర్వాత చెప్పుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ముముక్షత్వం. డిజైర్ ఫర్ లిబరేషన్. ముముక్షత్వం అంటే స్వేచ్ఛ పొందాలనే స్ట్రాంగ్ డిజైర్ లోపల ఉండాలి. సో, ఈ 4 ప్రిన్సిపల్స్ వివేక, వైరాగ్య, సమాధి షట్క, ముముక్షత్వ. ఈ 4 డిసిప్లిన్స్ ఉంటే వాళ్ళు ఈ మార్గంలో ఈజీగా ముందుకెళ్ళిపోతుంటారు. అమ్మో! ఇవేవో తెచ్చిపెట్టుకునేవి ఎక్కడో షాప్‌కెళ్ళి కొనుక్కు తెచ్చుకునేవి కావు. మనలో ఉన్నవే వాటిని పదును పట్టాలంతే. అంటే వీటన్నిటికి థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటే వాడతాం. ఈ 4గిటికి.
4కి నువ్వు వాడేదేమిటి? థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటే. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే బ్రెయిన్ ఒకటే కాదు. బ్రెయిన్‌లో ఉండే ఉపరితలం, ఫ్రంటల్ బ్రెయిను, నుదురు పైనుండే బ్రెయిన్ భాగము, అలాగే బ్యాక్ సైడ్ హిప్ అంటాం గదా! అక్కడున్న బ్రెయిన్ భాగము, ప్లస్ మనసులో కొంత భాగం. ఇదంతా కలిపేసి థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటాం. దాన్ని ఎడ్యుకేట్ చేయబడితే ఆటోమేటిక్‌గా ఇవి ఆల్రెడీ ఉన్నవే. అన్నీ ఉన్నవే. ఈ లక్షణాలన్నీ ఉన్నవే. కానీ వాటిని రిఫైన్ చేయాలన్నమాట. ఎడ్యుకేట్ అవ్వాలన్నమాట. అంటే ఏంటంటే ఏది నో అది పర్సీవ్ చేసే పొజిషన్‌లో ఉంది థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు. ఉన్నదున్నట్టుగా పర్సీవ్ చేసే పొజిషన్ దాన్ని తీసుకెళ్ళాలి. దిస్ టార్గెట్.